యేసు నీ కొరకే ఆకలి తీర్చి, యేసు నీ కొరకే ఆపదల నచ్చి, యేసు నీ కొరకే దయ్యముల ద్రోలే, యేసు నీ కొరకే మృతులను బ్రతికించే, యేసు నీ కొరకే అన్నియును చేసే, యేసు నీ కొరకే నిందాలోచి, క్రీస్తు యేసు నీ కొరకే హింసానంది, యేసు నీ కొరకే సహనామంది, యేసు నీ కొరకే సిలువను మోసే, యేసు నీ కొరకే రక్తమోచెను, యేసు నీ కొరకే భారమోచెను, యేసు నీ కొరకే క్షమనొసంగి, క్రీస్తు యేసు నీ కొరకే దయచూపెను, యేసు నీ కొరకే ధైర్యము మీడి, యేసు నీ కొరకే రక్షణిచ్చెను, యేసు నీ కొరకే శాంతినిచ్చెను, యేసు నీ కొరకే జీవమిచ్చెను, యేసు నీ కొరకే జీవమిచ్చెను, యేసు నీ కొరకే చంపానిచ్చి, క్రీస్తు యేసు నీ కొరకే బ్రతికి వచ్చి, యేసు నీ కొరకే ముక్తిని చూచి, యేసు నీ కొరకే సాతానును గెల్చే, యేసు నీ కొరకే పాపములను గెల్చే, యేసు నీ కొరకే పాప ఫలితమును గెల్చే, యేసు నీ కొరకే ఉన్నాడుగా, క్రీస్తు యేసు నీ కొరకే ఉన్నాడుగా, క్రీస్తు యేసు నీ కొరకే విన్నాడుగా, యేసు నీ కొరకే, 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 యేసు నీ కొరకే నిజ దేవుడు, క్రీస్తు యేసు నీ కొరకే నిజ మానవుడు, యేసు నీ కొరకే యేసు నీ
కొరకే కనరిక్తుందు. యేసు నీ కొరకే యేసై ఉన్నాడు. యేసు నీ కొరకే క్రీస్తై ఉన్నాడు. యేసు నీ కొరకే సకలమయ్యున్నాడు. యేసు నీ కొరకే రాగోరే. క్రీస్తు యేసు నీ కొరకే రానుండే. యేసు నీ కొరకే రావలయు. యేసు నీ కొరకే రానున్న కబూరు చేసి పూర్వ ప్రవక్తల చేత రాసిరాదివార మావేశము చేత యేసు నీ కొరకే రాగోరే. మనస్సును నిబ్బరము చేసుకో. ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక ప్రభును మాత్రమే చూద్దాం. గొప్ప దేవుని వైపు అంతయు మన కొరకే చేసిన దేవుని వైపు చూద్దాం. మన కొరకే ఈ సృష్టి, మన కొరకే భూమి, మన కొరకే ఆకాశము, మన కొరకే సూర్య చంద్ర నక్షత్రములు, మన నిమిత్తమే భూమి మీద ఆహార ధాన్యము ఫలములు, మన కొరకే తప్పి తీర్చు నీరు, మన కొరకే కంటికి కనబడని గాలి, అంతయు మనకిచ్చిన దేవుడు. మన కొరకే నరజన్మము. ఆయన నరుడు కాదు, అదృశ్య దేవుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా అదృశ్య దేవుడు, కనబడని దేవుడు, అన్ని లోకములకు పైన ఉన్న దేవుడు, ఉన్నత లోకములో ఉన్న దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టచారని దేవుడు, సమీపింపరాని తేజస్సులో వాసము చేయుచున్న మహాతేజోమయుడు. నీ కొరకే ఆ పరలోకాన్ని విడిచి నరజన్మమును కోరుకొని ఇదిగో ఈ భూమికి చేరాడు. నీకోసమే భూమికి చేరాడు. ఈ భూమి ఆయన ఉండడానికి సరిపోదు. అంత పెద్దగా ఉన్న దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్న దేవుడు నీకోసమే భూమికి చేరాడు. నీకోసమే భూమికి చేరాడు. నీకోసమే ఎన్నో బోధలు వినిపించారు. మానవునికి అవసరమైన బోధలు, ఎన్ని మధురమైన మాటలు, మధురమైన బోధలు వినిపించారో. నీకోసమే మాదిరి చూపించారు. ఎలా నడవాలో మానవుడికి తెలియదు. ఇదిగో నా వలె నడవండి, నా వలె జీవించండి,
నావలే ప్రేమించండి, నావలే మాదిరిని చూపించిన మన కొరకే ఆయన మాదిరి, మన కొరకే స్వస్థత కార్యాలు చేశారు, మన కొరకే ఆకలి తీర్చారు, మన కొరకే ఆపదలను అణచివేశారు, మన కొరకే దయ్యములను వెళ్ళగొట్టారు, మన కొరకే మృతులను బ్రతికించాడు, మన కొరకే అన్ని చేశారు. 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఏమి చేసినా, బోధించినా మన కొరకే, నడిచినా మన కొరకే, ఒక రోగిని స్వస్థత పరిచినా, ఇదిగో ఈరోజు స్వస్థత పరుస్తున్నాను, నీవు నా యొద్దకు వస్తే నీకు కూడా స్వస్థతే, నీకు కూడా విడుదలే అని మన కొరకే ఎన్నో నిందలు పొందారు, నిందించారు, అనరాని మాటలు అన్నారు, వాడు వీడు అన్నారు, ఎన్ని మాటలు అన్నారో నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడారు, అరచేతులతో చరిచారు, ముఖం మీద ఉమ్ములు వేస్తారు, హేళన చేశారు, అపహాస్యము చేశారు, దూషించారు. మన కోసమే నిందలన్నీ ఓర్చుకున్నారు, మన కొరకే హింసలు పొందారు. ఏ మానవుడు పొందని హింస, ఎంతగా హింసించారు, ఎంతగా హింస పెట్టారు. కళ్ళకు బట్ట కట్టారు, కళ్ళకు బట్ట కట్టి వీపు మీద గట్టిగా గుద్ది, నీ ప్రవక్తవు ప్రవచించుము అని ఎగతాళి చేస్తున్నా. కొరడాలతో నిన్నో కొట్టి, కళ్ళకు గంతు గట్టి, చేజారి చేవెర్కను నా యేసు అట్టి మరెవరచును. విరాగ భావంబు గడిగి నిన్ను వెక్కిరించుచు, ఏమీ నేరంబు దోచెను. ఎక్కిరిస్తున్నా, హేళన చేస్తున్నా, ప్రవచించుమంటున్నా, హింస పెట్టారు. తలపై ముల కిరీటం పెట్టి కొట్టారు. ఎంత హింస, ఎంతగా హింసించారు. 39 కొరడా దెబ్బలు, వీపంతా చీలిపోయింది, నాగలి దున్నినట్లుగా వీపంతా రక్తముతో కనబడుతుంది, మాంసమంతా చిట్లిపోయింది. నలుగుగొట్టబడ్డారు, హింసింపబడ్డారు. మొయ్యలేని సిలువ మొయ్యలేక కింద పడిపోతుంటే మరలా కొట్టారు. 2 చేతులలో 2 పాదములలో మేకులు కొట్టి హింస పెట్టారు. యేసు నీ కొరకే సహనముందారు, సహించుకున్నారు. కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు. తిట్టినాను మరలా వారిని తిట్టడాయెనో, తిట్టినాను మరలా వారిని తిట్టడాయెనో, కొట్టినాను మరలా
కోట్లాడాయేను తన్ను చంపు జనులాయేడాల దయను జోపెను తన్ను చంపు జనులాయేడాల దయను చిన్నుగా దొంగను రక్షింప చేయి చాపెను కొట్టిన వారిని తిట్టిన వారిని మరలా తిట్టలేదు. మనమైతే ఒక మాట మనల్ని అంటే 2 మాటలు అంటాం. మేమెందుకు పడాలి, మేమెందుకు అనిపించుకోవాలి? ఇంటిలో వారంటేనే అనిపించుకోలేదు. తిట్టినా తిట్టలేదు, కొట్టినా మరలా తిరిగి కొట్టలేదు. అలాగూ చేయడమే కాకుండా చంపుచున్న వారి ఎడల ఆయన ఏమి చూపిస్తున్నారు? జాలి, ప్రేమ. కొట్టేవారి మీద ఎవరైనా ప్రేమ చూపిస్తారా? తిట్టేవారి మీద ఎవరైనా ప్రేమ చూపిస్తారా? హింసించే వారి మీద ఎవరైనా ప్రేమ చూపిస్తారా? ఒక్కరే చూపించాలి ప్రపంచంలో. ఒకే ఒక్కరు చూపించాలి. తన్ను చంపు జనుల ఎడల దయ చూపించిన వారు ఒక్కరే. ఆయనే ఆయనే ఆయనే. హింసను కోరుకున్నాడు, హింసింపబడ్డాడు. యేసు నీ కొరకే సహనాన్ని పొందారు, సహించుకున్నారు. ఎంత గాయపరిచినా, ఎంత గాయము చేసినా, చెయ్యి దూరి అంతటి ప్రక్కలు గాయము చేసిన, మేకులతో చేతులకు కొట్టి చేతులకు గాయము చేసిన, పాదములకు గాయము చేసిన, తలకు ముళ్ళ కిరీటం పెట్టిన, వీపు మీద నాగలి దున్నినట్లుగా కొరడాలతో కొట్టిన, సహించుకున్నా. సహనమే ఆయనలో కనబడుతుంది. సహనమే ఆయనలో కనబడుతుంది. ఓర్పు ఆయనలో కనబడుతుంది. ఓర్పుకు మాదిరి, సహనములకు మాదిరి, ప్రేమకు మాదిరి ఒక్కరే. అదంతా నీ కొరకే చేసి, యేసు నీ కొరకే సిలువను మోసే అన్నారు దైవజనులు. మొయ్యలేని సిలువ, భారమైన సిలువ, పలుమార్లు కింద పడవేసిన సిలువ, ఆయనను నలిపివేసిన సిలువ. మొయ్యనని చెప్పలేదు. ఆయన మోయకపోతే మన పాపం పోదు. ఆయన మనం మోయకపోతే మన రోగం పోదు. ఆయన మోయకపోతే మన శిక్ష మన మీదే ఉంటుంది కనుక ఆయన భారమైనా మోసుకుని వెళ్ళాడు. కర్ర సిలువ కనబడుతుంది కానీ అందులో మన పాప భారం, అందులో ఆదాము మొదలుకొని లోకాంత వరకున్న మానవులందరి పాపాలు, అందులో మన యొక్క వ్యాధులు, అందులో మన శిక్షలు ఉన్నాయి కనుక అవెంతో భారమైనవి. అవన్నీ ఆయన మీద వేసుకున్నాను. సిలువ భారమును మోసాను. యేసు నీ కొరకే రక్తమోర్చెను అన్నారు. రక్తమోర్చెను అంటే రక్తము కార్చారు. ఎంత రక్తమో! సాధారణంగా మనిషికి ఒక్క చోట రక్తం పోతేనే చచ్చిపోతాడు. గెత్సెమనే వనములోనే మరణించాలి ప్రభు. అక్కడే రక్తం అంతా కారిపోయింది.
దేహమంతట్లో నుండి వచ్చిన రక్తము. చెమట ఎలాగైతే మనకు వస్తుందో తలలో నుండి, చేతుల్లో నుండి, టోటల్గా బాడీ అంతట్లో నుండి మనకు చెమట వచ్చే రంధ్రములు, ఆ రక్త బిందువులు, చెమట రావలసిన ఆ రంధ్రములలో నుండి రక్త బిందువులు బయటికి వచ్చి పడుతున్నాయి. ఆయన మోకరించిన స్థలమంత రక్తమే. అక్కడే మరణించాలి. అందుకే అంటున్నాడు, మరణము పొందునంతగా నా ప్రాణము దుఃఖములో ఉన్నది. ఇక్కడే చచ్చిపోతాడేమో, ఇక్కడే మరణం వస్తుందేమో అన్నంత వేదన ఆయనకున్నది. నిజమే, మానవుడైతే రక్తం పోయిన, ఎక్కడ రక్తం పోతే అక్కడే చనిపోవాలి. నాకు అనిపిస్తుంది ఆయన రక్తము ఒక ఊట వలె, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట అన్నారు భక్తులు, ఒక ఊట వలె. అక్కడ రక్తము కారిపోయినా మరలా లేచి నిలబడ్డాడు. మరలా ఆయనలో ఆ రక్తము ఊట వలె ఉబికినట్లుగా అక్కడ నుండి కోర్టుల్లో, 5 కోర్టుల్లో పలుమార్లు కొట్టినప్పుడల్లా, ప్రతి చోట అక్కడి నుంచి బంధించినప్పటి నుండి కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు. దారంట రక్తము కారింది, 5 కోర్టుల్లో రక్తము కారింది. కడకు 39 కొరడా దెబ్బలు కొడితే వీపంతా చీలిపోయి రక్తమంతా కారిపోయింది. తలకు ముళ్ళ కిరీటం పెడితే రక్తమంతా కారిపోయింది. ఎంత రక్తం ఉన్నదో. అందుకే ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట అన్నారు భక్తులు. అది ఊట వలె. ఆ రోజుకే కాదు, నేటి వరకు ఎందరూ ఆ రక్తమును కోరుకున్నా ఆ రక్తము ఒక ఊట వలె, ఊట వలె ప్రజల మీదికి వచ్చుచున్నది. ఊట వలె ప్రజలను శుద్ధి చేయించున్నది. ఊట వలె తన భక్తులను ప్రవహించుచున్న రక్తము యేసు రక్తము. అక్కడి నుండి యెరూషలేము వీధులంతా ప్రవహించినది రక్తం. సిలువను మోసుకుంటూ వెళుతూ ఉంటే, ఆయన పాదాలు వేస్తుంటే రక్త పడుగులు పడుతున్నాయి. రక్తపు చుక్కలు, రక్తపు ఏరులై గాయాల్లో నుండి ప్రవహిస్తూ ఉంది. యెరూషలేము వీధులంతా రక్తమే. ఆ కల్వరి కొండ మీదకి వెళుతుంటే కల్వరి కొండంతా రక్తమే. ఆ సిలువ రక్తముతో తడిసిపోయింది. 2 చేతులను లాగి మేకులు కొట్టగా 2 చేతులలో నుండి రక్తము, 2 పాదములు జత చేసి మేకు కొట్టగా పాదములలో నుండి రక్తం, ప్రక్కలో పొడవగానే ఇక రక్తము లేదు కనుక బైబిల్లో రాయబడింది, కొంచెమే వచ్చినది. నీరు వచ్చినది రక్తం తర్వాత. అంటే ఇక లేదు. రక్తమంతా దారబోసారు, రక్తమంతా కార్చివేశారు నీ కోసం, నా కోసం. ఎందుకంటే ఆ రక్తము లేకపోతే మనకు రక్షణ లేదు. ఆ రక్తము లేకపోతే, యేసు రక్తము లేకపోతే మనకు విమోచనము లేదు. యేసు రక్తము లేకపోతే మనకు పాప క్షమాపణ లేదు. యేసు రక్తము లేకపోతే మనకు స్వస్థత లేదు. యేసు రక్తము లేకపోతే మనకు పరలోకము కూడా లేదు. అందుకే రక్తమంతా కార్చా. చేతులెత్తి ఒక్కసారి, ఆ రక్తము నాకు కావాలి తండ్రి. నీ రక్తము, నీ రక్తము అమూల్యమైన రక్తము, ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైన రక్తము. నీ రక్తము ఎంతో పరిశుద్ధమైన రక్తము. నీ రక్తము అంటే నీ రక్తము ఈ అరుణోదయమున నా మీదికి రావాలి తండ్రి. ప్రతిదినము ప్రతి క్షణము
నీ రక్తమే, నీ రక్తమే నాలో ప్రవహించాలి, నాలో ప్రవహించాలి. నీ రక్తము నాకు కావాలి. ప్రతి ఒక్కరు చేతులెత్తి నీ రక్తము నా పైకి పంపించుకుంటారు. ఈ పాపి పైన, ఈ పాపి తలంపులను, ఈ పాపి హృదయాన్ని ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. సంహారమునే
అరుణోదయమున నీ మా కొరకు చిందించిన రక్తం, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము మా నరములలో ప్రవహించాలి. మా నరాల్లో ఎలాగూ రక్తము మాకు ప్రవహించుచున్నదో మా రక్తముతో మీ రక్తము, మా రక్తములో మీ రక్తము మిళితమై, మా ఆత్మతో మీ ఆత్మ మిళితమై, మా ఆత్మతో మీ పరిశుద్ధ ఆత్మ మిళితమై, మాలో మీరు, మీలో మేము, మాలో నాలో నీవు, నీలో నేను ఏకమై లీనమై ఈ భూమి మీద బ్రతకాలి తండ్రి. అంత నా కోసమే చేశావు, అంత ఈ పాపి కోసమే చేశావు, అంత ఈ పాపి కోసమే హింసింపబడ్డావు, అంత ఈ పాపి కోసమే ఓర్చుకున్నావు. ఈ పాపి కోసమే రక్తమంతా ధారపోసావయ్యా, రక్తమంతా ధారపోసావు తండ్రి. నీ రక్తము కోరుకున్న వారికి నీ రక్షణ దయచేయండి. నీ రక్తము కోరుకున్న వారికి నీ స్వస్థత దయచేయండి. మీ రక్తము కోరుకున్న వారికి విడుదల దయచేయండి. మీ రక్తము కోరుకున్న వారికి పరిశుద్ధులుగా చేయండి. మీ రక్తము కోరుకున్న వారిని మీ రాకకు రాజ్యమునకు సిద్ధపరచండి. ఎందరో రోగులుగా బాధపడుచున్న బిడ్డల మీద సంపూర్ణముగా మీ రక్తము, స్వస్థత పరిచే రక్తము, స్వస్థత పరిచే రక్తము, యేసు రక్తము. గర్భిణీ స్త్రీల పైన మీ రక్తమును ఉంచి దేవాయే కీడులు రాకుండా మీ రక్తము ద్వారా స్వస్థత, మీ రక్తము ద్వారా స్వస్థత, మీ రక్తము ద్వారా విడుదల, మీ రక్తము ద్వారా ఆరోగ్యము, మీ రక్తము ద్వారా కాపుదల దయచేసి మహిమ పొందుము. దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు, మోకాళ్ళు దిగవద్దు. చూడండి, ఆ రక్తమును చూడండి. మీ దృష్టి, మీ మనస్సు ఆ శిలువ వైపు. ఆయన చేసిందంత త్యాగం నీకోసమే చేశాడమ్మయ్యా. నీవు ఆయన వైపు చూడు, తీక్షణముగా, మౌనముగా, ఒక ఋషి వలె దృష్టి ఆయన వైపు మళ్ళించి మౌనంగా ప్రభుని చూద్దాం.